మందలించలేదండి. మందలించని పాపానికి ఇద్దరు ఎలాగుండారంటే సిగ్గుతో ఆకులు కప్పుకొని చెట్ల చాట్లు దాక్కోవటం మొదలుపెట్టారు. దేవుడైన యెహోవా వచ్చాడు. ఆదామా, ఓ ఆదామా, నా ప్రేమ నందమా. చప్పట్లు కొడదామా? లోరి. ఆదామా, ఓ ఆదామా, నా ప్రేమ నందమా, సక్కని కుమార నీవెక్కడున్నావో, సక్కని కుమార నీవెక్కడున్నావో. ఆదామా, ఓ ఆదామా, నా ప్రేమ నందమా, అయ్య నీదు ఆజ్ఞ మీరి చెయ్యనన్నది, అయ్య నీదు ఆజ్ఞ మీరి చెయ్యనన్నది. కొయ్యరాని పండ్లు కోసి కొన్ని భుజించి మరి కొన్ని చెబుని, కొయ్యరాని పండ్లు కోసి కొన్ని భుజించి మరి కొన్ని చెబుని. అయ్యరనా కీయగను నయముగద్రిగ మింగితి దిగంబరినైతి, నయముగద్రిగ మింగితి దిగంబరినైతి. దాగితి స్వరమిని దాగితి, చెట్లలో దాగితి, దాగితి స్వరమిని దాగితి, చెట్లలో దాగితి. ఆదామా, ఓ ఆదామా, నా ప్రేమ నందమా. హల్లెలూయా, హల్లెలూయా. మాట వినకపోవటం వల్ల వారు ఏం చేశారంటే పచ్చని తోట వదిలిపెట్టి ముళ్ళ తొప్పులు గచ్చు పొదలున్న ఎడారి ఎండిన ప్రాంతంలోకి నెట్టబడ్డారు. నేను దేవుని మహాకృపలో మొన్నండి లాస్ట్ వీకు ఒమాన్ అనే ఒక దేశం వెళ్ళాం. ఒమాన్ అనే దేశం వెళ్తే అక్కడ నాకు తెలిసిన వాస్తవాలు నిజాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆదాముని మనిషిని ఆ దేశంలో తయారు చేశాడండి. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇరానులో ఉన్న ఏదేను తోటలో దేవుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడంట. చూడండి, అది ఒమాన్ అనబడిన దేశము. అసలు ఒరిజినల్ నేమ్ ఏంటంటే ఓ మ్యాన్, ఓ మనిషి, ఓ మనిషి అనేది. అక్కడ నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో సలాలా అనే ఒక ప్రాంతం ఉందండి. అది ఒకప్పుడు ఊజు దేశము. అక్కడ యోబు గారి సమాధిని చూసేవండి. యోబు గారు యొక్క అక్కడ ఎముకలు అక్కడ కనపడ్డాయి. ఎప్పుడు అక్కడ వారు ముస్లిమ్స్ అంటే అక్కడ ఖురాన్లో యోబు గారు వాళ్ళకు ప్రవక్తే, బైబిల్లో యోబు గారు మనకి ప్రవక్తే. మా హృదయం పులకరించిపోయింది. వామ్మో, అంత నీతిమంతుడు, దేవునితో మాట్లాడినవాడు, దేవుని స్వరం విన్నవాడు, సుడి గాలిలో నుండి యోబుకి దేవుడు మాట్లాడినప్పుడు, ఇదిగో భూమికి ఎల్లలు వేసినప్పుడు, ఆకాశం నిర్మించినప్పుడు, సూర్యచంద్రులు నిలబెట్టినప్పుడు, నక్షత్రాలు నిలబెట్టినప్పుడు, యోబు నువ్వెక్కడున్నావయ్యా అని యోబును క్వశ్చన్ చేసినప్పుడు సరెండర్ అయిన యోబు ఇతడేనా? భార్యను గద్దించినవాడు, ఇదిగో గజ్జితో తామరతో లేకపోతే రకరకాల వేదనతో శిల పెంకులతో తనకున్న దురదను గోక్కని బూడిద పోసుకొని గోను పట్టుకట్టుకొని సాతానికి సవాలుగా నిలబడి దేవుని నీతిలో నిలబడి రోషం కలిగిన ఒక ప్రవక్త సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మా హృదయం పరిశుద్ధాత్మతో నింపబడిన. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం చాలా అనుకున్నా, నా జీవితం చాలా అనుకున్నాను. దేవుని బిడ్డలారా, ఎక్కడ రౌడీయుధం చేసుకొని, ఎక్కడ సెటిల్మెంట్లు చేసుకొని, ఎప్పుడు ఎవరిని చంపుతానో తెలియదు, ఎప్పుడు ఎవడు నన్ను చంపుతాడో తెలియదు. పోలీసు వాళ్ళు ఒక పక్క, శత్రువులు ఒక పక్క, నన్ను చంపాలనుకుంటున్న పరిస్థితుల నుంచి ఈ రోజు ఒక సేవకుడిగా నిలబెట్టుకొని ఆయన భక్తులు, ఆయన లేకపోతే విలువ పెట్టి కొనబడిన ఆయన దేశంలో, ఆయన తయారు చేయబడిన దేశంలో నన్ను నడిపించాడంటే ఎంత గొప్ప దేవుడు యేసు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు ఈ సృష్టిలో నేను ఎక్కడ చూడలేదండి. ఈ
సృష్టిలో నేను ఎక్కడ చూడలా. యేసు ప్రభు కంటే నేను గొప్పవాడిని అనుకున్న ఒకప్పుడు. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఎప్పుడు నేను బయటికి వెళ్ళినా, ఎప్పుడు నేను లోనికి వచ్చినా, ఎప్పుడు ఎక్కడికి వచ్చినా నా కాళ్ళు ఎత్తేవాడు, చేతులు ఎత్తేవాడు. నేను జైల్లోకి వెళ్తే జైల్లోకి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. రాజన్న మా అన్నని చెప్పుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గరకు వచ్చి మల్లెల రాజు అన్న వాళ్ళ తమ్ముడు అని నా ముందే చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మల్లెల రాజు ఎట్టుంటాడో తెలుసు అంటారా మీకు అనేవాడిని. మాకైతే తెలీదు, 50 సంవత్సరాలు పెద్ద గేసాలు ఉంటాయి అనుకున్నారు. పటా కొట్టి ఆ మల్లెల రాజు నేనేం రానివాడిని. హల్లెలూయా. అంటే నన్ను చూడకుండా నా పేరులు కూడా అలా వాడుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, నేను 2005, 2006లో నేను 7 వరకు 9 వరకు కూడా నేను నంద్యాలలో ఉన్నా. నా పేరు అక్కడ గుంటూరు రాజు. భూమా నాగిరెడ్డి గారి టీంలో తిరిగి పనిచేస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఎక్కడ బాంబులు వేయమంటే అక్కడ, ఎక్కడ ఎలక్షన్లో అక్కడ సిరాలు పోయమంటే సిరాలు చేసి నెలకు 5,000 ఇచ్చేవాడు. మా ఫ్రెండ్ నరేష్ అని ఒకడు ఉండేవాడు. ఆడి దగ్గర ఎప్పుడు 6 రౌండ్ రివల్వర్ ఉండేది. వాడు నేను కలిసి తిరిగేవాళ్ళం. దేవుని బిడ్డలారా, అక్కడ మా అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా అయిపోయింది. ఒకరోజు చిన్న మాట ఒకడు అన్నాడని, మా ఫ్రెండ్ని కొట్టాడని వాడిని రాణి మహారాణి అని ఒక 2 థియేటర్లు ఉంటాయండి. నంద్యాల ఎస్పీవై రెడ్డి అయ్యి, నంది పైపులు ఉన్నాయి కదా, నంది పైపులు ఎండి ఎస్పీవై రెడ్డి ఉండేవాడు. వాళ్ళు సినిమాలు ఉండేవి. వాళ్ళ సినిమాలు ఎదురంతా కూడా అరటి తోటలు ఉండేవి. అరటి తోటలో తీసుకెళ్ళి ఒక దెబ్బ కొట్టాడని మా ఫ్రెండ్ని, మా ఫ్రెండ్ కోసం వాడిని కొట్టి 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 చంపేసి అక్కడ పాతేసాం. దేవుని బిడ్డలప్పుడు ప్రాణం తీయటం అంటే మా నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఏంటంటే, మొదటి మాట నిన్ను చంపేస్తా అనేవాడిని. చంపేస్తాను ఒక మాట వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఆ రోజు నా కొలీగ్స్ని 2 అక్కడ ఎన్కౌంటర్ చేయబడ్డారండి. 3వ వాడు నెక్స్ట్ నన్ను చంపాలనుకున్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తుంటే మరణం నా దగ్గరకు వచ్చినట్లుగా దేవుడు చూపిస్తే మా అమ్మ ఒక టెలిగ్రామ్ వచ్చింది, అర్జెంటుగా బాగాలేదు నువ్వు రాయి అని. నేను అర్జెంటుగా వచ్చేస్తే 2 కాళ్ళు పట్టుకొని మా అమ్మ ఏడ్చాయా, మరణం నీ ముందుందిరా, మరణం నిన్ను మింగైపోతుంది, నువ్వు రక్షించబడలేదు, ఈ రకంగా చనిపోతే పాతాళానికి వెళ్తావు, అగ్ని ఆరుదు, పురుగు చావదంటే నేను మా అమ్మని కొట్టేవాడిని. నోర్మే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, యేసుప్రభు గురించి అంటావు. అసలు యేసుప్రభు మన ఇంట్లోకి ఎలా వచ్చాడు? మా దేవత వెలవేలుపు నాగేంద్ర స్వామి అండి. పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చల తాడిపరి ఒక గ్రామం ఉండేది. పచ్చల తాడిపరి గ్రామంలో పెద్ద పొట్ట ఉంటుంది. ఇప్పుడు కూడా రోడ్డు పక్కన ఆ లారీ వాళ్ళు అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా దానికి దండం పెట్టి అక్కడ చేస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా ఒక రోజు మా అమ్మ శుక్రవారము శనివారము వెళ్ళి పొట్టుకు పాలు పోయిపోతే మా ఇంట్లో నీటి బొబ్బల్లాగా పాము పడకలాగా వచ్చి చలి జ్వరం వచ్చేది. మా ఇంటి మొచ్చుల మీద అది పాములు తిరుగుతూ ఉండే. మా నాన్న నాగదేవత వచ్చింది, అటును కొట్టొద్దని చెప్పి జాగ్రత్త చూసుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా మా అమ్మ ఒకవేళ ఆ పాలు పొయ్యిపోతే, ఆ మొక్కుకోవటం కుదరకపోతే, మా ఇంట్లో చలి జ్వరాలు వస్తే మా నాన్న మళ్ళీ మా అమ్మను కొడితే పోయి పుట్టకెళ్ళి పాలు పోసి ఆమె వచ్చిన తర్వాత అవి మా ఇంట్లోంచి వెళ్ళిపోయేది. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు మా అమ్మ, మాకు గేదెలు ఎక్కువ ఉండే, మా పల్లెలో మేము ఉండేవాళ్ళు, మాకు రైస్ మిల్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది, సమృద్ధి అయిన ఉంది, పెట్టే అస్తమకు దేవుడు ఆ రోజుల్లో ఉంచాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆ పని వాళ్ళు రాకపోతే మా అమ్మ ఆ పొలం వెళ్ళి ఆ గేదెలు తోలుకొస్తున్న సమయంలో చూడక నాగుపాము అక్కడ పనుకుంటే తాసుపాము తాగుదొక్కిందండి. ఎప్పుడైతే తాసుపాము తాగుదొక్కిందో మా అమ్మని అది కాటేయటానికి బస్సులు కొడుతూ పైకి వస్తుంది. మా అమ్మ, ఆదిశేషుడా, సుబ్బరాయుడు స్వామి, నాగేంద్ర స్వామి, మా వెలువెలుపున దేవా, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, చూడక తొక్కని చంపలు వేసుకుంటే అది ముందుకొచ్చి బుసలు కొట్టి కాటైపోతుంటే, వామ్మ ఇది నన్ను వదిలేటట్టు లేదని మా అమ్మ ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని పరుగులు తీయటం మొదలుపెట్టింది. పరుగులు తీస్తూ వెనక తిరిగి చూస్తూ, పరుగులు తీస్తూ వెనక తిరిగి చూస్తూ, ఆమె కొలిచిన దేవతలు, ఆమె పిలిచిన ప్రతి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె అరుస్తూ కేకలు పెట్టి కాపాడండి అయ్యా, కాపాడండి అని అన్ని దేవతల పేరు పెట్టి పిలిచినా కానీ ఆ ఒక్క దేవుడు కూడా ఆమె కాపాడలేదంట. ఆమె నోటి నుంచి ఎందుకు ఒకే ఒక మాట అనిపించింది, ఏంటో తెలుసా? యేసయ్యా నీ ఉంటే నన్ను కాపాడు అని అరిసి పెద్దగా వెనక్కి తిరిగి చూస్తే ఆ పడగెత్తుకొచ్చే పామంట రాయి మీద కొట్టుకొని చచ్చిపోవడం మొదలుపెట్టిందంట. చప్పలు కూడా దేవుని నామమున పట్ట. హల్లెలూయా. ఎప్పుడైతే మమ్మ అది చూసిందో ఇక వెళ్ళిపోయి ఏసాం అని ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా అది కొట్టుకొని చచ్చిపోయింది. అది చూసి మా అమ్మ ఇంటికి వచ్చి మొత్తం ఫోటోలు గిట్టోలు తీసి బయట పరేసి, నిజమైన దేవుడు యేసు ప్రభువే అని. మా నాన్న ఎంత కొట్టినా సృహ తప్పి పడిపోయేంత పచ్చడి పండు తీసుకొని కొట్టిన మా అమ్మ మరలా ఎప్పుడు ఆ ఫోటోలకి ఆ దేవతకి దండం పెట్టలేదండి, రక్షించిన దేవునికి దండం పెట్టింది. ఆమేన్.
మనిషిని ముక్తికి చేర్చుట కొరకే మరణము పొందెను రక్షకుడేసే. మనిషిని ముక్తికి పొందుట కొరకే మరణము పొందెను రక్షకుడేసే. మార్గము సత్యం జీవము యేసే. మార్గము సత్యము జీవము యేసే. మరణము గెలచిన వీరుడు క్రీస్తే. నిన్ను రక్షించగా పిలిచే క్రీస్తే. మార్గము సత్యము జీవము యేసే. మరణము గెలచిన వీరుడు క్రీస్తే. నిన్ను రక్షించగా పిలిచే క్రీస్తే. గ్లోరీ. కొండలు మెట్టలు కరుణించలేవు, సంద్రము నదులు రక్షించలేవు. కొండలు మెట్టలు కరుణించలేవు, సంద్రము నదులు రక్షించలేవు. పచ్చని చెట్లు పలుకగలేవు. పచ్చని చెట్లు పలుకగలేవు. సృష్టి అంత అక్కరకు రాదు. కరుణామయుడేసే నిన్ను కాపాడగలవాడు. మనసున్న యేసయ్యే నీతో మాట్లాడగలవాడు. కరుణామయుడేసే నిన్ను. ఆమేన్. మనసున్న యేసయ్యే నీతో మాట్లాడగలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని మార్చాలంటే దేవుడు స్వరం వినబడాల్సిందే, దేవుడు దర్శించాల్సిందే. నీ హృదయంలో ఏ స్వరము విన్నా నిన్ను పాపానికి తీసుకెళ్తుంది, పడజేస్తుంది. నిన్ను పాడు చేయాలంటే సాతాను దగ్గర కోటి ప్లాన్స్ ఉన్నాయండి. ఏదో ఒక ప్లాన్ దగ్గర నువ్వు పడిపోవాల్సిందే. ఏదో ఒక వ్యసనం దగ్గర ఏదో ఒక దానికి నువ్వు బలహీనురాలు కావాల్సిందే. స్త్రీలు బలమైన ఖడ్గం అనలేదండి, చాలా బలహీనమైన ఖడ్గం అన్నారు. అంతేగా, స్త్రీలు చాలా బలహీనమైన ఖడ్గం. వీళ్ళు చిన్నదానికి మెల్ట్ అయిపోతారు, చిన్న చిన్న కోరికలకి మెల్ట్ అయిపోతారు, చిన్న చిన్న సంకల్పకి మెల్ట్ అయిపోతారు. ఎందుకంటే ఇది మట్టితో చేయబడిన దేహం కాబట్టి. దేవుడు మానవుడిని దేంతో చేశాడు? మట్టితో చేశాడు కాబట్టి ఇది మరలా మట్టికి వెళ్తుంది కదా. అందుకే ఈ శరీరము ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నా కానీ వ్యసనాలకి, పాపానికి, సాతాను స్వరాలకి బానిసైపోయి మెల్ట్ అయిపోతుంది. ఎట్టు కావాలంటే తిప్పబడుతుంది. బైబిల్ పట్టుకున్నంతసేపే మన భక్తి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మన భక్తి ఉంటుందా? టీవీ పెట్టేస్తాం, టీవీలు చూసేస్తాం. మేము కలర్ టీవీ మీద గద్దరన్న ఓ పాట రాసినప్పుడు మేము కూడా కోరస్ పాడుతూ ఉండేవాళ్ళం. ఏంటో తెలుసా? కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి. ఏం పెట్టిందంట? దయ్యం పట్టిందిరో నా పెళ్ళం పోరులకు. అవునా కదా? దయ్యం పట్టినట్టేగా కలర్ టీవీ వస్తే. కలర్ టీవీ చూస్తూనే కోస్తుంది కూరలు, కొత్తిమీర కరేపాకు ఎప్పుడెట్ట చేస్తుంది. క్రికెట్ షాట్ చూసి కిల 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 నవ్వింది. ఉలిగడ్డ ఇసిరేసి క్యాచ్ క్యాచ్ అంటుంది కదా. భర్తకు ఉలిగడ్డేసి క్యాచ్ క్యాచ్ అంటది. కొడుకేమో హిందుస్థాను, బాబేమో పాకిస్తాను, అమ్మేమో సీరియల్ కదా. ఒక అవ్వ పాపం గుడ్లు తీసుకుని ఇటు చచ్చిపోయిందండి. ఎందుకు ఇటు చచ్చిపోయింది? ఆమె సమాధి కార్యక్రమంకి వెళ్ళాం. ఎందుకు ఇటు చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయింది అని వెళ్తే ఆమె సీరియల్ చూస్తుందంట. కోడలను అత్త కత్తి తీసుకొని పేక మీద పొడవపోయిందంట. పొడిచిద్ది 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 పొడవగానే గుండె ఆగిపోయింది. టీవీ చూస్తూ గుండె ఆగిపోయి చచ్చిపోయిందా, గుడ్లు మెడగుడ్లు వేసుకొని. చూడండి, చాలామంది అలాగా టీవీలో నీలమైపోయి టీవీలో ఇదైపోతారు. కానీ టీవీ ఒక పెద్ద పాపం అండి. ఆ టీవీలన్నీ పేలిపోను కాక యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఆమెన్ అన్న వాళ్ళందరూ టీవీలు మీరు ఇచ్చేసేయాలి ఇంటికి వెళ్ళంగానే. పెట్టుకొని వాటిని భద్రంగా చూసుకోబాకండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ స్వరము పావురు స్వరము, పరిశుద్ధాత్మ స్వరము వినబడాలి. ఎప్పుడైతే నీ జీవితంలో పరిశుద్ధాత్మ స్వరము వింటావో అప్పుడు నువ్వు నిలబడగలుగుతావు.
ఏదైనా తోటలో ప్రతిరోజు దేవుడు మాట్లాడాడు. దేవుని స్వరము కాకుండా ఒక కొత్త స్వరాన్ని విన్నప్పుడు దేవుడు స్వరము కాదే ఇదని నువ్వు గ్రహించాలి. కొన్నిసార్లు అపవాది కూడా యేసు ప్రభులాగా వచ్చి మాట్లాడిద్దండి, యేసు ప్రభులాగా వచ్చిద్దండి. ఒకరోజు నేనండి ఉయ్యూరు మీటింగ్ చూసుకొని పొన్నూరు వచ్చానండి. పొన్నూరు వస్తుంటే చాలామంది అన్నారు, అన్న నేను ఈరోజు చంపేస్తారు, నువ్వు రావద్దు, నీ శత్రువులందరూ కూడా ఇదిగో మీ మీద కత్తులు తీసుకొని కర్రలు తీసుకొని రోడ్డు తిరుగుతున్నారన్న, మీరు రావద్దు అంటే నేను వెళ్ళాలా వద్దా అంటున్నప్పుడు నాకు దేవుడు అంటున్నాడు, కీర్తన 91వ కీర్తన 7వ వచనం చదవమంటున్నాడు. 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. చాలు. నాకు అనిపించింది, నేను అన్నాను, అరే 91వ కీర్తన 7వ వచనం చూడరా అన్న. వాడు చెప్పాడు, అయ్యగారు నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు అన్నాడు. ఇప్పుడు నా ముందేమో అపాయం ఉందని చాలామంది ఫోన్లు చేశారు. కొంతమంది ప్రెస్ వాళ్ళేనా మల్లెల రాజును చంపేస్తారంట ఇదిగని చెప్పి వీడియో కెమెరాలు పెట్టుకొని ఆ బిల్డింగ్ మీద పెట్టుకొని షూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. నాకేమనిపించిందంటే, ఒక పక్క నేను అప్పుడు నా దగ్గర 6 రివల్వర్ ఉండేది, అన్లైసెన్స్ ఒక ఇన్లీగల్తో గన్ నా దగ్గర పెట్టుకున్నట్టు నడుస్తూ ఉన్నాను. అది ఇంట్లో పెట్టి వచ్చాను. సరే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక కత్తెను కొందాం అనుకున్నాం. కత్తి కొందాను సూపర్ మార్కెట్లోకి వెళితే ఇదే మాట, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు అని పదే నాకు చెవుల్లో వినపడుతుంది. నేను అనుకున్నాను, దేవుడు ఇన్నిసార్లు నాకు ఆ మాట చెబుతుంటే నేను ఆయుధాలు తీసుకుని వెళ్ళటం ఏంటి? దేవుని మాట విని నేను వెళ్దాం. దేవుడా, నేను ఒకటే అడిగి ప్రార్థన చేశాను, నువ్వు గనక నాతో ఉంటే కువైట్ దేశంలో నీ స్వరం విని నేను నీ సేవకు వస్తే వాళ్ళు ఎంతమంది ఉండగానే నన్ను ఏం చేయకూడదు ప్రభా. హల్లెలూయా. వాళ్ళు ఎంతమంది ఉండగానే నన్ను ఏమీ చేయకూడదు. ఒకవేళ నేను విన్నది ఆ రోజు సాతాను స్వరం అయితే, సాతాను స్వరమిని కనుక నేను ఈ సేవకు వస్తే, నీ మాట కనుక నేను వినకుండా ఇదిగో వేరే స్వరము వినపడి నేను దాని స్వరంతో ఈ సేవలోకి వచ్చినట్లయితే వాళ్ళు అక్కడే నన్ను చంపేయాలి. ఒకే ఒక నిబంధన చేసుకున్నా, నేను దేవుని స్వరం విని వచ్చేనా నన్ను వాళ్ళు ఎవరు ఏం చేయకూడదు. దేవుని స్వరం వినకుండా సాతాను స్వరం విని వచ్చేనా వాళ్ళు నన్ను అక్కడే చంపేయాలి అనుకొని వచ్చి, నాకు సుమో గోల్డ్ ఉండేది, వెనకాల ఇజ్రాయేల్ దేవుడు మల్లెల రాజు ఉండేది, ముందు జీసస్ ఫైర్ మినిస్టర్ ఉండేది. రేపల్లి బస్ స్టాండ్ అనే ఆ బస్ స్టాండ్ దగ్గర ఆపారండి కారు. వెంటనే వచ్చారు, ఒక 70 మంది వచ్చారు, కర్రలు తీసుకున్నారు, కత్తులు తీసుకున్నారు, బీరు బాటిల్ తీసుకున్నారు, ఫుల్గా తాగి ఉన్నారు. నేను కారు దిగి నా కారు ముందు ఇంతే నిలబడ్డా. నాకు కొద్దిగా ఒక 2-3 జానులు అడవులో వాళ్ళు కింద మీద పడి తోసుకుంటూ కోసేస్తాం ఎయ్యండి రా దొరికాడు రా అంటున్నారు, కేకలు పెడుతున్నారు. దేవుని బిడ్డలారా, అప్పుడు చూడండి, దేవుడు ప్రతికూల సమయంలో అయినా కాపాడగలిగిన వాడు. ఆమెన్, ఆమెన్. నేను ఇదే మాట అనుకుంటున్నా మనసులో, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నా ఎద్దుకు రాదన్నావు కదా ప్రభా. నీ స్వరం విని నేను వస్తే నేను ఇక్కడ రక్షించబడాలి. ఒకవేళ నీ స్వరం నాకు కనుక వినపడకపోతే, సాతాను స్వరం కనుక వినొస్తే ఇప్పుడే వాళ్ళు నన్ను చంపేయాలని చెప్పి నేను అంతే కదలకుండా ఉన్నాను. ఏం జరిగిందో చూద్దామని జనాలందరూ చుట్టూ చూస్తున్నారు. వాళ్ళలో ఫిలిష్తీయుల దండలో దేవుని ఖడ్గం పడ్డట్లుగా వాళ్ళే కింద పడ్డారు, మీద పడ్డారు, అరిచారు, కేకలు పెట్టారు. లెగిచి ఎవడైతే నన్ను చంపాలని కోరుకున్నాడు వాడి మీద తిరుగుబాటు చేసి ఎవడుగాడు తలా దిక్కును పారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయమన్నది నా దరి చేరదయా, అపాయమన్నది నా దరి చేరదయా. నీవు నాతో ఉండగా, నీవు నాలో ఉండగా, నీవు నాతో ఉండగా, నీవు నాలో ఉండగా, ఒంటరిని కానయ్యా నేనన్నాడు, నీవు నాతో ఉండగా.
ఒంటరిని కానయ్యా నేనెన్నడు, నీవు నాతో ఉండగా. కన్నీరు ఎదురైన కష్టాలే ముందున్న, కన్నీరు ఎదురైన కష్టాలే ముందున్న, నీవు నాతో ఉంటావు. నన్నిలలో నడిపిస్తావయ్యా నా యేసయ్యా, నన్నిలపై నడిపిస్తావయ్యా, నన్నిలలో నడిపిస్తావయ్యా నా యేసయ్యా, నన్నిలపై నడిపిస్తావయ్యా. అపాయమన్నది నా దరి చేరదయా, అపాయమన్నది నా దరి చేరదయా, నీవు నాతో ఉండగా, నీవు నాలో ఆమె నువ్వు నాతో ఉండగా, నీవు నాలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరము విన్నప్పుడు, దేవుని స్వరము నీ హృదయంలోకి వచ్చినప్పుడు, దేవుని స్వరము నీ చెవుల్లోకి వినపడినప్పుడు వేరే స్వరము నీకు వినపడదు, వినపడదు. వేరే స్వరము విన్నావా, నువ్వు గచ్చు పొదల్లో, ముళ్ళ తప్పుల్లో, ఎడారి భూమిలో శ్రమ పడక, కష్టపడక, చెమటోర్చక, రక్తము చిందించక మారదు. అది నిన్ను మరణం వరకు తీసుకువెళ్తుంది. ఆమె మరణం వైపు తీసుకెళ్తుంది. ఎప్పుడైనా కొత్త స్వరం వినపడినప్పుడు, ఎప్పుడైనా నీ భర్త స్వరం నువ్వు రోజు వింటున్నావు కదా, నీ భార్య స్వరం నువ్వు రోజు వింటావు కదా, ఎవడా వచ్చి బంగారం అనగానే పడిపోతారు కొంతమంది కదా. స్మూత్గా మాట్లాడతాడు, లాలిస్తాడు, పాలిస్తాడు, నైస్గా మాట్లాడతాడు, బుజ్జి అంటాడు, గజ్జి అంటాడు, రకరకాల పేర్లతో ఉండగానే రోజు మా ఆయన గదుంతో పిలుస్తాడు, వీడు చాలా స్మూత్గా పిలిచాడని ఆడికి బెండైన వాళ్ళు లేరా ఈ లోకంలో? ఉన్నారా? స్టూడెంట్స్ చాలామంది హైదరాబాద్లో అండి, హైదరాబాద్లో మొన్న ఒక రీసెర్చ్ వాళ్ళు చేసిన సర్వే ఏంటంటే, కడుపు తీపించుకోవటానికి, కడుపు పోవడానికి ఐఫీల్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుందండి. నెలకి 6 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందంట. ఆ ట్యాబ్లెట్ అమ్ముతున్నారంట. 6 కోట్ల రూపాయలు. జ్వరానికి పిల్లలు, జబ్బు క్యాన్సర్కి, లేకపోతే ఇంకా రకరకాల వ్యాధులు ఉంటాయి కదా, తలనొప్పికి, ఈ పిల్లలు అమ్ముడు పోవట్లేదంట. కడుపులు పోయే ఒక ట్యాబ్లెట్లు నెలకి 6 కోట్ల రూపాయలు అమ్ముతున్నారంటే ఏ స్వరం విని వాళ్ళు పాపంలో పడిపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి. దేశంలో పౌరు స్వరం వినబడుచున్నది. యోర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిజం తీసుకున్నప్పుడు, ఈడే నా ప్రియ కుమారుడు, ఇతడే యందు నేను ఆనందించుచున్నాను, పావును వచ్చి ఆయన మీద వాలగా ఆకాశము తెరవబడి ఒక శబ్దము, ఒక వాక్కు ఈ ప్రపంచం మీద, ఈ ప్రపంచంలో అదిగో ప్రబలిలో వెళ్ళిపోయింది. ఎవడైనా స్వరము విన్నప్పుడు, ఎవడైనా స్వరానికి లోపడినప్పుడు వాడు మారు మనసు పొందితే వాడు దేవుని రక్షపడతాడు. ఏమండి, మీరు ఒకసారి ఒంటరిగా చూసి, ఓ మరణమా నా అందం చూడు, నన్ను కొంతకాలం ఇవ్వమంటే ఏమంటుంది మరణం? ఏమంటుంది? ఒక బండి నిండా వెండిస్తా, ఒక రూమ్ నిండా బంగారం ఇస్తా, ఈ సంపదలన్నీ, సిరు సంపదలన్నీ ఇస్తా. ప్రార్థన నా చెవులకు కఠోరంగా అనిపించేది అనమాట. ఏంటి ఈ ప్రార్థన? 2 గంటలు ప్రశాంతంగా ఇంటికి వద్దాం అనుకుంటే ఈమె అప్పుడు లేచి ప్రార్థన చేస్తుంది, అప్పుడు లేచి ప్రార్థన చేస్తుంది. నేను అడిగాను, నేను వెళ్ళి మమ్మల్ని కొట్టపోయి కాళ్ళు ఎత్తి తనపోయి, ఆపు నీ దరిద్రం, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎవడు చచ్చాడని ప్రార్థన చేస్తున్నావు? నీ సాపు తగిలి నేను నిజంగానే చచ్చేటట్టున్నా. ఈ ప్రార్థన ఏంది, ఈ గోల ఏంది? చచ్చినోడు ఏడ్చినట్టు చేస్తావేంటి? నీ దేవుడు ఏడ్చి ప్రార్థన చేయమన్నాడా? నీ దేవుడు ఇదేనా నీకు నేర్పించింది అని చెప్పి మమ్మల్ని తీసుకుంటే, మమ్మ కాదయ్యా కన్నీరు ఖర్చు ప్రార్థన చేయమని అంటే, మమ్మని ఒక దెబ్బ కొట్టినా కానీ ప్రార్థన మాత్రం ఆగేది కాదండి. ప్రార్థన మాత్రం ఆగేది కాదు. నువ్వు రక్షించబడాలని, నువ్వు కాపాడబడాలని. దేవుని బిడ్డలారా, నా దగ్గర ఎప్పుడు ఆయుధాలు ఉండేయండి. నేను బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసేలోపు నేను నా రూమ్లో రకరకాల స్థలాల్లో దాచిపెట్టుకుంటే మా అమ్మ తీసుకెళ్ళి మా ఇంటి ముందు పెద్ద మురుకల్లా వేసేది. నీకు ఎట్ట కనపడి అనేవాడిని, దేవుడు చూపించాడయ్యా అనేది. నీ దేవుడు అంత గొప్పోడు అనేవాడిని, గొప్పోడేనయ్యా అనేది. నాకు ఇప్పుడు ఆయుధం లేకుండా బయటికి వెళ్తే నన్ను చంపేస్తారు కదమ్మా. నాకు ఆయుధమే నా బలం అనుకున్నా, ఆయుధమే నాకు రక్షణ అనుకున్నా. నా దగ్గర ఆయుధాలు ఉంటే నేను ఎవరినైనా ఎదిరించవచ్చు. ఒక కత్తితో 100 మందికి సమాధానం చెప్పేవాడు నేను. ఒక కత్తితో 100 మందికి సమాధానం. ఇప్పుడు కత్తి లేకుండా నేను ఏ కర్రతో ఎంతసేపు ఫైట్ చేయాలి?
ఇది సినిమా కాదు కదా, జీవితం కదా. కనీసం కత్తి ఉంటే కత్తి పట్టుకుంటే నా దగ్గరకు ఎవడు రాడు, ఒకవేళ వస్తే వాడిని చంపినా నేను చేస్తా, అంతే కదా అనుకునేవాడిని. అలాంటిది మమ్మ అనేది, నా ప్రార్థన నీకున్నంతకాలం నిన్ను ఏ శక్తులు నిన్ను మరణం దాకా తీసుకెళ్ళవనేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు అండి, పిడుగురాళ్ళకి ఎడంచేది పక్కగా వెళ్తూ ఉంటే పిల్లొట్ల మోర్జంపాడు, గంగపాడు, రేగులగడ్డ అని ఒక గ్రామం ఉందండి. కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. కృష్ణానది ఒడ్డు మీద ఉంటే ఆ రేగులగడ్డ అనే గ్రామంలోకి మేము ఎంటర్ అవుతుంటే కారులో ఎందుకు నా 6 సెన్స్ చెప్తుంది, నీ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ రూమ్లో పెట్టాలి, నీ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ రూమ్లో పెట్టని పదే పదే నా మనసు గద్దిస్తుంది. సరే, ఒక్క ఆయుధం కూడా పెట్టుకోకుండా నేను అవన్నీ కూడా అక్కడ పెట్టి ఆ ఊరు ఒక పని మీద, ఒక సీక్రెట్ పని మీద వెళ్తున్నాను. ఆ ఊరికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో గ్రేహాండ్ పోలీసు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు బీహార్ వాళ్ళు, తెలుగు రాదు వాళ్ళకి. నాకు హిందీ రాదు, మా టీంలో ఎవరికి హిందీ రాదు. వాళ్ళు అన్నారు, గాల్లో ఫైల్ చేసి తుపాకులు కాల్చి కారు ఆపి దిగండ్రని తుపాకులతో సైక్ చేశారు. మేము కారు దిగేసాం. చేతులు ఎత్తండి రా పైకి అన్నారు. చేతులు ఎత్తాం. పరిగెత్తుకుంటూ ఒకడు వచ్చి నా 2 రెక్కలు వెనకీర్చి నా షర్టు ఓడదీసి నా షర్టుతో నా చేతులు కట్టేశారు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ షర్టు తీసి వాళ్ళ చేతులు కట్టేసి మమ్మల్ని కింద మీద అన్నీ దేవులాడి తీసుకెళ్ళి రేగులగడ్డ అనే ఒక గ్రామంలో ఆ పెద్ద గుడి ఉందండి. ఆ పెద్ద గుడిలో ఇంకో కొంతమంది పోలీసులు ఉన్నారు. వారు మధ్యలో కూర్చోబెట్టారండి మోకాల మీద కూర్చోబెడితే ఎంతసేపు అని కూర్చోవాలి మోకాల మీద? నాకు అర్థమైపోయింది ఏంటంటే, ఈ రోజుతో మల్లెల రాజుగారు భూమి మీద నూకలు చెల్లుబాటు అయిపోయినాయి, ఇక నో ఛాన్స్. మేము ఎక్కడ ఉన్నామంటే పోయి పులి నోట్లో తలబెట్టినట్టు అనిపించింది మాకు. ఇక అదే లాస్ట్. అప్పుడు పరిస్థితి ఏంటంటే తెలుసా, పోలీసు వాళ్ళు ఒక పక్క నన్ను చంపాలనుకుంటున్నారు. వాళ్ళకున్న రికార్డ్ ఏంటంటే, అయితే ఎన్కౌంటర్ లేదా ఇన్ఫార్మర్, ఫస్ట్ మల్లెల రాజు గారిని పట్టుకొని ఇన్ఫార్మర్గా మార్చుకుందాం, లేదా ఎన్కౌంటర్ చేద్దామని ఒకళ్ళు. నేను చంపిన వాళ్ళు నా శత్రువులందరూ ఒక టీం అయిపోయి ఎట్టగైనా ఈ 3 రోజులు వాడిని చంపేయాలని చెప్పి నా కోసం తిరుగుతున్నారు ఒక టీము. ఈ 2 టీముల మధ్య నేనెవడో తెలియదు, నా పేరు తెలీదు, వాళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళ మధ్య నేను చిక్కబడి ఉన్నా. చూడండి, దేవుని కృప ఏంటంటే, ఒకవేళ కనుక నేను 3 రోజులు అక్కడ లేకపోతే వీళ్ళు నన్ను చంపేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అందుకే నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తారు. శత్రువులే నన్ను గుర్తుపట్టలేని నేనెవడో తెలియని శత్రువుల మధ్యలో నేను కూర్చుంటే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు హిందీలో మాట్లాడతారు. నేనన్నా, బాబు మాకు హిందీ రాదు, క్యారే బేరే జారే తప్ప ఇంకా మాకు అంతకు ముంచి ఒక ముక్క కూడా రాదు, మీరు ఏం చేయాలనుకుంటే చెయ్యండి రా. పాస్కి వెళ్ళాలంటే ఎక్కడ పోయమంటారు, 2కి వెళ్ళాలంటే ఎక్కడ కూర్చోండి అంటారు. ఫ్యాంటు తీసేశారు, కడ్రారి మీద కూర్చోబెట్టారు, మోకాలు నొప్పులు, నరాలు అసలుకి విపరీతమైన పెయిన్ వస్తుంది. నేను తట్టుకోలేక అన్నాను, గోలీ మారోరే అన్నా. గోలీ మారో అన్నా. వెంటనే తుపాకీ మడం తీసుకొని ఇక్కడ కొట్టాడు అన్న. ఒక్కసారిగా నరాలు జివ్వని పగిలిపోయినట్టు అనిపించింది. ఆ తుపాకీ పిడి కూడా టేకి కర్రతో చేపించినట్టున్నారు. అది చాలా వెయిట్ ఉంది, పట్టంగా 15 కేజీలు ఉంటుంది సుమారు ఆ గన్ను. ఆ పిడి తీసుకుని గుద్దంగానే ఇక్కడ అసలు అలా పొంగిపోయి చాలా పెయిన్ అనిపించింది. ఈ కొట్టుడు కంటే చావటం మేలు అనుకున్నా, నేను చంపేస్తారు లేదు అనుకున్నా. అందుకే సరే కళ్ళు మూసుకుని కాముకున్నా. ఆ రాత్రి మా అమ్మ ప్రార్థన చేస్తుంటే ఒక నల్లటి సింహము నోరు తెరుచుకొని నా దగ్గర ఇట్లా కాసుకొని కూర్చుందంటండి. ఎప్పుడైతే నల్లటి సింహం కాచుకొని కూర్చుందో మా అమ్మ ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఇక అమ్మో నా కుమారుని మరణం మింగివేయిపోతుంది అని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ప్రార్థన తల కొట్టుకొని గోడకు కొట్టుకొని నుదుటంటే రక్తం గారుతున్నా కానీ ఆపకుండా, అయ్యా ఎదవరాళ్ళు పక్షాన వేద్యం ఆడుతున్నావు కదా, ఇదిగో మరణానికి అప్పచెప్పనన్నావు కదా, భూమి ఆకాశాలు గతించిన నీ మాటలు గతించన్నావు కదా, నీ వాగ్దానం ఏమైను, తల్లి గర్భంలో రూపించకముందే నీ కనులో ఆ బిడ్డను చూసి అన్నావు కదా, ఇర్మియా ప్రవక్తలకు వాడుకుంటానన్నావు కదా, ఇప్పుడు నీ వాగ్దానము ఏమైనో అని కేకలు పెట్టి ఏడుస్తుంటే మా అమ్మ ఏడుపులకు చుట్టుపక్కల జనాలు వచ్చి, మల్లెల రాజు గారు నిజంగా చంపేసి ఉంటారు, శిరోమణిమ్మ బాధపడకు, సరే మనం టెంట్లు చెబుతాం, లైట్లు చెబుతాం, డెడ్ బాడీ ఎప్పుడు వస్తుంది ఏంటని అడుగుతుంటే మా అమ్మ ఎవడో సమాధానం చెప్పకుండా ప్రార్థన చేస్తూనే దేవుని బిడ్డలారా 3 రోజులు అయిపోయిన తర్వాత వారు నన్ను నా బట్టలు ఇచ్చేసి, నా శిష్యుల బట్టలు ఇచ్చేసి, చెలోరే చెలో ఉటోరే చెలో అని అన్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామమున పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని
ప్రేమయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, నాపై ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, నాపై ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా,